ఇది అమీన్పూర్ దర్గా. దర్గాలో ఉన్నాను. ఇక్కడ ఎంతో పవిత్రమైన స్థలం ఇది. చూడండి బ్రదర్, ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను. ఇది యొక్క అమీన్పూర్ దర్గా కడపలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు వచ్చేసి ఈ యొక్క దర్గాను దర్శిస్తారు. దయచేసి చూడండి బ్రదర్, ఇది అమీన్పూర్ దర్గాలో పెద్ద మసీదు మాదిరి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు, నేను ఎక్కడ దర్శిస్తున్నారు. అమీన్పూర్ దర్గా అనేటువంటిది కడపలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దర్గా. ఒకసారి వాటి చూడండి. బయట నుంచి నేను వీడియో తీసుకుంటున్నాను. బయట అయితే వీడియో తీయించారు, లోపల వీడియో తీయద్దు అన్నారు. అందుకే ఇందాక నేను కొంచెం చిన్నగా మాట్లాడాను. ఇప్పుడు చూడండి, ఈ అమీన్పూర్ దర్గాకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పటికీ కడపను ఎంతోమంది దర్శించిన సినిమా యాక్టర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, కుల మత తేడా లేకుండా, హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా ఎంతోమందిని యొక్క దర్గా దగ్గరికి వచ్చి మొక్కుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలామంది దర్గాకు వస్తూ ఉంటారు. ఇది కడపలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దర్గా. ఇక్కడ మొట్టమొదటి వచ్చేసి ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం పైగానే దీని యొక్క చరిత్ర ఉంది. ఇక్కడ మనం చూస్తున్నామే, మొట్టమొదట ఇది పీరుల్లా స్వామి అనేటువంటి ఆయన యొక్క సమాధి. ఈ యొక్క పీరుల్లా స్వామి యొక్క ఆ వ్యక్తి కర్ణాటక బీదర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకు తన హితబోధలు ఎన్నో చేస్తూ ఉన్నాడని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన యొక్క సమాధి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు నేను చూపించే సమాధి కాదు, కాస్త ముందుకెళ్తే నేను చూపిస్తాను. ఇక్కడ వాళ్ళ యొక్క మనమళ్ళు మనమరాళ్ళు, తర్వాత వాళ్ళ యొక్క సంతానమైన వారి యొక్క సమాధుల యొక్క ఎన్నో ఇక్కడ ఈ యొక్క దర్గాలో ఉన్నాయి. దర్గాను చాలా పవిత్రంగా ఉంచుతారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కులామత తేడాలు లేకుండా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను కూడా వెళ్ళాను, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నామే, అది పీరుల్లా స్వామి అనేటువంటి ఆయన సమాధి. ఇక్కడ స్త్రీలు పురుషులని తేడా లేకుండా ఆ యొక్క సమాధికి మొక్కుతూ ఉంటారు. ఈయన కర్ణాటక నుంచి బీదర్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ ఎంతోమందికి సేవ చేస్తూ చాలామందికి ఆయనకు తనకు తెలిసినటువంటి నీతి సత్యాలు చెబుతూ ఇక్కడ ఎంతో కాలం గడిపారు. ఆయన యొక్క సమాధి ఈ యొక్క పీరుల్లా స్వామి సమాధి. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండి ఎంతోమంది దర్గాను దర్శించడం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇది ప్రవచనాలు చెప్పేటువంటి ఈ యొక్క గది. ఇక్కడ కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇక్కడ కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూసుకొని ఈ యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి ఈ యొక్క శాల, ఆ శాలలోకి వెళ్తుంటారు. అక్కడ ప్రస్తుతం ఆ శాల మూసివేశారు కాబట్టి నేను లోపలికి తీయలేకపోయినాను. ఇది చాలా పెద్దది. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని అమ్మవారు అని పిలుస్తారు. అంటే పీరుల్లా స్వామి తర్వాత వీళ్ళ యొక్క భార్యల యొక్క భార్య తర్వాత వాళ్ళ యొక్క పిల్లల సమాధి. ఇక్కడ మాత్రం వీడియో తీయకూడదని అన్నారు, కానీ నేను దొంగగా తీశాను. కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళు ఏమి అడిగినా కానీ ఆడవాళ్ళు అక్కడికి ప్రవేశం మాత్రమే. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమి కోరికలు కోరుకున్నా అక్కడ తీరుతారని చెప్పేశారు. అదేవిధంగా అదే చూడండి, ఈ యొక్క పీరుల్లా స్వామి యొక్క సమాధి అన్ని వైపుల నుంచి నేను తీస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ అమ్మవారికి చాలా శక్తి. అమ్మవారు అంటే ఆ ముస్లిం వాళ్ళు ఆ అమ్మవారికి శక్తి అని చెప్పేసి అక్కడ ఏం కోరుకున్నా ఆడవాళ్ళకు జరుగుతుందని అక్కడ చెప్తారు. అదే అక్కడి నుంచి మనం కాస్త ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే ఇక్కడ ఆరిఫ్ ఉల్లా మాలిక్ అనే ఆయన సమాధి. ఈ మనం చూస్తున్నది ఆరిఫ్ ఉల్లా మాలిక్ సమాధి. అక్కడ ఒక శాసనం మాదిరి కూడా వేశారు ఇక్కడ అరబిక్ భాషలో. అదేవిధంగా అక్కడ చూస్తే అదే అమీన్పూర్ మాలిక్ యొక్క సమాధి అక్కడ అతను వెతుకుతాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు మనం చూస్తున్నది
ఈ యొక్క అరీఫుల్లా మాలిక్ యొక్క సమాధి. ఆయన వచ్చేసి ఏమి ఆయన యొక్క సమాధి అంటే 63 సంవత్సరాలుగా ఆయన ఆహారము నీళ్ళు లేకుండా బ్రతికాడు అని చెప్తారనమాట. అదే అక్కడ మనం చూపించే అరీఫుల్లా మాలిక్ యొక్క సమాధి. అదేవిధంగా అక్కడ నుంచి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. లోపలికి వెళ్తే వీడియో తీయొద్దన్నారు, కానీ దొంగగా తీశాను కాబట్టి ఎవరనుకోవద్దు. అక్కడ అమీన్ పీర్ మాలిక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క అమీన్ పీర్ యొక్క సమాధి అక్కడ చూసినట్లయితే ఆ యొక్క అమీర్ పీర్ ఆయన కరుణ దయ కలిగి ఎంతోమందికి ఎంతో సహాయం చేశారంట. ఆ సహాయం చేసినందుకు ఆయన పేరు అమీన్ పీర్ దర్గా ఉంటుంది.